ఇచ్చేయండి. కొట్టుకో కాగితం తీసుకోండి. డెమాలిష్ చేయాలి. ఎప్పుడో అయిపోవాలి కదా అది. అదే ఇచ్చేసేవా ఆయన ప్రిపేర్ అయితే మీరు ఎందుకు కాపీ తీసుకోండి. ఆయన ఇస్తానన్నారు తీసుకోండి. ఆయన ఇస్తాను మీరు వెనకాల రాయమంటే ఎవరి ద్వారా ఇచ్చినట్టు ఆయన స్వామి నడాలి. మీరు ఇక్కడ ఉండకూడదు. అప్పుడు వాయిదా అంటాడు. ముందే ఇక్కడ ఇది అవ్వాలి కదా. ముందు ఇక్కడ గొడవ అవ్వాలిగా. వాయిదా తర్వాత ముందే గొడవ అవుతుంది. చాలా తప్పండి. మీరు కొనేపోతే కేసు మీరు కొత్త వచ్చారన్నమాట. అవుతాడే అవుతాడు మరి కోర్టులో ఎందుకు వేశారు మీరు? వకాలతో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ పెట్టి వాళ్ళని తెచ్చి తీసుకొచ్చారు. ఎవిక్షన్ చేస్తా అన్నారు. ఎవిక్షన్ చేయడానికి వచ్చారు కానీ ప్రొడక్ట్ చేస్తారు. అదే నేను చెప్పి 1 నుంచి 109 వరకు 10 కేసులు వేశారు. అందరికీ ఆర్డర్స్ వచ్చినాయి. ఎప్పుడు 2018లో వచ్చేసినాయి. ఎవరు జియావుద్దీన్ ఖాన్ గారు ఇచ్చేసి అన్ని కోర్టులు అందరికీ ఇచ్చేసి వెళ్ళారు. అయిపోయింది. 2018 నుంచి కామ్గా ఉన్నారు. నాకు బయట అంటున్నాను. కమిషనర్ చెప్పింది ఆర్డర్ మాత్రం ఏం లేదండి. రాజకీయ పరంగా మేము వైసీపీ వాళ్ళని చెప్పి కావాలని చెప్పి పనులు వస్తాం. ఫస్ట్ అక్కడ మొదలు పెట్టేది మాకు 3వది. మీకు ఏంటంటే వైసీపీ జెండాలు కట్టాం, వైసీపీ బ్యానర్లు కట్టాం. మేము ఆ పార్టీలో తిరగబట్టి మమ్మల్ని పూర్తిగా ఊడిగా పరుస్తారండి. వేరే ఏం కాదు. నా ఓటు పుట్టే కానీ నేను కాంగ్రెస్ ఉన్నాను. కాంగ్రెస్ వైసీపీలోకి వచ్చా. ఈ రోజు వరకు వేరే ఇది మారలా. మా పుట్టిన బ్యానర్లు ఉంటాయి, రాజశేఖర రెడ్డి బొమ్మలు ఉంటాయి. ఆ కారణంతోనే మమ్మల్ని పడగొట్టేది తప్ప వేరే ఇదేం కాదు. ఇదే ఉపయోగం ఉంది. మమ్మల్ని రోడ్డు మీద పరచడం ఏముంది? ఇంకా రాజకీయ పరంగా చేశారు తప్ప దీన్ని వేరే ఏం కాదు. ఎవరి మీద కష్టంగా పడ్డారు. అతిపైన ఉందిగా. ఎవడే కనపడదా? వాళ్ళు వైసీపీ వాళ్ళు కనపడుతున్నారా? జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళకి రాజకీయ కుట్ర, రాజకీయ పరంగా మమ్మల్ని కక్క సాధిపోయి చేసింది. ఇది
బతుకు తెరువు కోసం ఉన్న వాళ్ళని తప్పని మేము స్లాబ్లు వేసుకోవాలా ఏమి వేసుకోవాలా